హరి ఓం తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీ గీతా దేవతాయ నమః. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగములో 70వ శ్లోకాన్ని చెప్తున్నారు. కొన్ని ఉపమానంగా ఏం చెప్తున్నారంటే, ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి న కామకామి. ఒక విషయాన్ని మనం గ్రహించాలి. ఏమిటంటే, సమస్త దిశల నుండి పొంగి ప్రవహించుతూ వచ్చి చేరిన నదులన్నయ్యను పరిపూర్ణమైన నిశ్చలముగా ఉన్న సముద్రమును ఏమాత్రము చెలింప చేయకుండాను అందులో లీనమగును. అన్ని నదులు కూడా సముద్రములో వచ్చి చేరుతూ ఉంటాయి, కానీ సముద్రం కూడా నిశ్చలంగా ఉంటుందని చెప్తున్నారు. అట్లే సమస్త భోగములను అనగా స్థితప్రజ్ఞుని యొక్క ఎట్టి వికారములను కలిగింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును, భోగాసక్తుడు శాంతిని పొందజాలడు. సముద్రాన్ని మనకు ఉపమానంగా చెప్పారు. అన్ని నదులు కలిసేటప్పుడు సముద్రం ఎలాగ నిశ్చలంగా ఉంటుందో అలాగే ఎవరు స్థితప్రజ్ఞుని యందు ఏ వికారం ఉండదు. ఎన్ని భోగవాక్యములు వచ్చినా, ఎన్ని విషయాదుల ఆసక్తి లేకుండా ఏం చెప్తారు, ఎన్ని సమస్త భోగములను స్థితప్రజ్ఞుని యందు ఎట్టి వికారమును కలిగింపవు. స్థితప్రజ్ఞునికి వికారమును కలిగింపవు. ఎవరికి వికారం కలిగిస్తాయంటే, ఇంద్రియ భోగములు యందు అనుభవించాలని కోరిక ఉన్నవాడికి మాత్రమే ఈ విషయాదులు కలిగిస్తుంటాయి. కాబట్టి స్థితప్రజ్ఞునికి ఇటువంటి వికారములు కలిగించవు. అటువంటి వాడే పరమశాంతిని, నిశ్చలమైన బుద్ధిని, నిశ్చలమైన మనశ్శాంతిని కలిగి ఉంటాడని పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్సత్. జయ గురుదేవ్.